హలో అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ షార్ట్ కాదు లాంగ్ వ్లాగ్. చాలా రోజుల నుంచి మంచిగా ఈ మధ్యన లైవ్ ఓపెన్ అయిపోయినప్పటి నుంచి లాంగ్ వీడియోస్ చేసేకి అస్సలు లేదండి. సో అందుకని ఈ మధ్యన లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యా. ఇదైతే క్రంచ్ అనమాట, బాగుంటుంది. సో పొరలు పొరలుగా ఉంటుంది, నా ఫేవరెట్ అనమాట. నేను ఎప్పుడైనా సరే ఇది అంగడికి వెళ్ళినానంటే ఖచ్చితంగా ఇది తీసుకుంటాను. సో ఒక్క నిమిషం వెయిట్ చేయండి, వాటర్ తాగేసిన తర్వాత చెప్తాను. ఒకరైతే మనకు సర్ప్రైజ్ అయితే ఒకటి పంపించారనమాట మనకి పార్సల్. వాళ్ళు ఎవరో మన సబ్స్క్రైబర్ ఒకరు పార్సల్ అయితే పంపించారు. సో చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం ఇలాంటి పార్సల్ నేను ఒకటి తీసుకోవడము. సో అదేంటో చూపిస్తాను రండి. డ్రెస్ చాలా బాగుందండి. నాకు ఇంత మంచి క్వాలిటీ డ్రెస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి కలర్ అయితే నాకు అస్సలు లేదు. సో నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ సబ్స్క్రైబర్. సో ఇలాంటి మంచి ఒక డ్రెస్ని నాకు సెండ్ చేసినందుకు ఆ సబ్స్క్రైబర్ ఎవరో ఏంటో అనేది లాస్ట్ వరకు చూడండి. వాళ్ళ నేమ్ కూడా రిలీజ్ చేస్తాను, లాస్ట్లో చెప్తాను. సో ప్లీజ్ వాచ్ టు వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇదైతే ప్యాకింగ్ డబుల్ ప్యాకింగే వేశారండి, బాగా గట్టిగా స్ట్రాంగ్గా వేశారు ప్యాకింగ్. సో ఇది ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు అని చెప్పేసి మంచిగా ప్యాకింగ్ చేసినట్టున్నారు. చాలా బాగా నచ్చింది నాకు. డబల్ ప్యాకింగ్ అంటే చాలా ఇష్టము. ఇట్లా ఏమన్నా వస్తువులు డ్యామేజ్ కాకోకుండా ఉంటాయి డబుల్ ప్యాకింగ్ ఉంటే. సో చూసారా, చూపిస్తాను చూడండి, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనేది కూడా చెప్తాను. దీంట్లో అయితే థ్యాంక్ యూ అని కూడా పంపించారు. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. క్వాలిటీ వేరే లెవెల్లో ఉంది, వెరీ సూపర్ ఉంది డ్రెస్సు. చాలా మందంగా ఉంది, మంచి క్వాలిటీగా ఉంది. సో కాటన్ డ్రెస్ లాగా ఉంది, పట్టుకుంటుంటే స్మూత్గా కాటన్ డ్రెస్ లాగా ఉంది. ఇదైతే స్టిచ్చింగ్ చేసుకోవాలా. సో ఇది స్టిచ్చింగ్ చేసుకొని మనకు సరిపోయేటట్టు మార్చుకోవాలన్నమాట. సో మంచి క్లాత్. సో భలే ఉంది, నాకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయేటట్టే పెట్టారు ఎవరో. సో చాలా బాగుంది అండి. చాలా ఎంబ్రాయిడ్ వర్క్ అయితే వచ్చింది. ఇది హ్యాండ్ బై వర్క్ అన్నట్టు ఉంది. సో చూసారా, చేతితో చేసిన వర్క్ అనమాట. చాలా బాగుంది, చాలా అంటే వెరీ బాగుంది. హ్యాండ్స్ దగ్గర ఇట్లా వర్కింగ్ ఇచ్చారు. ఇంకా చున్నీ అయితే వెరీ సాఫ్ట్గా ఉంది, వేసుకుంటే ఇది హైలైట్గా ఉంది. ఇంకా లెగ్గిన్ కూడా వచ్చింది, పాయింట్ కూడా వచ్చింది. సో పాయింట్కి కూడా కింద అడుగున ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది, చూసారా. సో చాలా బాగుంది. పాయింట్కి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడం అనేది హైలైట్ అనుకోండి, హైలైట్కే హైలైట్. వెరీ క్యూట్, బాగుంది. చున్నీ నేను ఎప్పుడైనా డ్రెస్సెస్ తీసుకునేటప్పుడు నాకు చున్నీస్ పెద్దగా ఉంటే చాలా ఇష్టం నాకు. సో ఈ చున్నీ కూడా పెద్దగా ఉంటుంది అని అనుకున్నాను, కానీ సో రాలేదు, కొంచెం చిన్నగానే వచ్చింది. అదొకటి కొంచెం పర్వాలే, మిగతాదంతా బాగుంది. కొంచెం చిన్నగా వచ్చింది చున్నీ, ఇంకా ముందుకు వేసుకోవడానికి అయితేనే పనికొస్తుంది ఇది. సో ఎనీవే బాగుంది, నాకైతే నచ్చింది. ఇలాంటి కలర్ అయితే నాకు లేదు, హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మై లవ్లీ సబ్స్క్రైబర్. నా కొరకు ఇంత మంచి డ్రెస్ పంపించినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ మచ్ హ్యాపీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మంచి క్వాలిటీ నా కోసం పంపిస్తారని చెప్పేసి. సో థ్యాంక్ యూ, మీ అభిమానానికి ఐఎమ్ ఆల్వేస్ సరెండెడ్. థ్యాంక్ యూ అండి. క్వాలిటీ సూపర్గా ఉంది, లెవెల్ ఫుల్ టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇదేదో ప్రమోషన్ అని అది ఇదని ఏం కాదండి బావి. నా ప్రమోషన్ చేసేంత స్టేజ్కి మనం ఇంకా రాలేదు, ఏదో మిడిల్ క్లాస్లో అలా ఉన్నాము. ఇదే అండి, నేనైతే ఇట్లా డ్రెస్ వేసుకొని చూపిస్తున్నాను. డ్రెస్ నైట్ మీదనే వేసుకున్నాను, ఎలా ఉంది. ఇంకా దీన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి, ఊరికి అట్లా పైన వేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది ఇంకా బాగుంటుంది. సో స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోండి, ఓకేనా. వేసుకోవాలి ఇది. నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మిషన్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటాను, బాగుంటుంది. ఫిట్గా వేసుకుంటే హైలైట్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా సాయంత్రం అనమాట, సాయంత్రం పూట మా వీధి. ఈరోజు ఇక్కడేనండి ఈ మీషో అమెజాన్ ఆర్డర్ పార్సల్స్ అన్నీ ఇక్కడికి వచ్చి డిస్పాచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి అందరికీ సెండ్ చేస్తూ ఉంటారు. సో ఇది అనమాట, ఇంకా ఇంటి పక్కనే కదా. ఇంకా సో ఈరోజు అయితే ఊరికి అలా బయటికి వచ్చాము. అదిగాక వేరే మాకు ఇక్కడ థర్స్డే సంత ఉంటుంది. సో సంతకు కొన్ని వెజిటేబుల్స్ ఐటమ్స్ తీసుకొనికైతే వచ్చినాం అనమాట. అవి వేరే తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంకా
ఇంకైతే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పానీపూరి తినాలనిపించింది. సో పానీపూరి అయితే నేను తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఎప్పుడో ఒకసారి తింటాను, అది బయటికి వచ్చినప్పుడే. డైలీ తినకూడదు ఏది కూడా, డైలీ తింటే అన్హెల్దీ. సో ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు, డైలీ తినకూడదు. నార్మల్గా ఇలాంటివి కాకోకుండా వేరేదైతే బేల్పూరి నూనెలో వేయించుతారు, అదే వేడి చేసిస్తారు కదా బేల్పూరి, అదైతే బాగుంటుంది. ఏదైతే ఉంది బాగుంది. సో ఈ పానీపూరి కనిపెట్టిన వాళ్ళు నిజంగా హైలైట్ అండి, హైలైట్ అంటే హైలైట్. సో చాలా బాగుంది. దీంట్లో పానీ వేసుకొని తినాలా, ఆలు వేసుకోవాలా, వేరే లెవెల్ థాట్ కదా ఇది. కనిపెట్టిన వాళ్ళకి గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడో ఒకసారి అండి తినేది, అది కూడా బయటికి వెళ్ళినప్పుడే తింటాను. డైలీ ఏం తినను. నాకు కూడా పెద్దగా డైలీ అస్సలు ఇష్టం ఉండదు, ఎప్పుడన్నా ఒకసారి తింటాను. నాకైతే అక్కడ అస్సలు తినడం కూడా రావడం లేదు. సో ఇంకా మా ఆయన్ని వీడియో తీయమని చెప్పాను, వీడియో అయితే తీస్తున్నాను. సో ఇదే అనమాట. ఇలా ఉంది అండి. ఏదైనా సరే ఎప్పుడో ఒకసారి అయితే ఏం పర్వాలేదు, కానీ డైలీ దేన్ని అలవాటు చేసుకోకూడదు. డైలీ తినడం కూడా అంత మంచిది కాదు, అన్హెల్దీ. డైలీ తినడం కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అమావాస్య పుణ్యానికి అన్నట్టు తింటే ఓకే, నో ప్రాబ్లం. డైలీ ఏదాన్ని కూడా అలవాటు చేసుకోకూడదు. సో ఇంకా అయితే పానీపూరి తిన్న తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళేటప్పుడైతే ఇంకా చూసారా పక్కన వేరే ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రైన్ వెళ్తుందని ఇంకొక ట్రైన్ అయితే ఆగింది అనమాట. సో మాకైతే బెనిఫిట్స్ అనమాట. ఇక్కడ ట్రైన్ చూస్తూ వెళ్తూ ఉన్నాను. మా హస్బెండ్ అయితే ముందే వెళ్తున్నాడు, నేను నడుచుకుంటూ వెనకలు వస్తున్నా. ఇక్కడైతే మా పప్పీస్కి బాతింగ్ అనమాట, ఎనదర్ టు బాతింగ్. ఇంకొకసారి బాతింగ్ చేపిస్తున్నాము. దీనికి డైలీ చేపించకూడదు, ఒక 2 days 3 days తర్వాత అలా చేపిస్తూ ఉండాలి. సో అవి కూడా కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో వాటికి కూడా కొంచెం చల్లగా ఉండాలని చెప్పేసి మేమైతే 2 days 3 daysకి ఒకసారి అలా అలా స్నానం చేపిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి అనమాట మంచిగా స్నానం చేపిస్తే అవి కూడా బాగా ఫ్రెష్గా ఫీల్ అవుతాయి కదా. ఈ వెండలకి, ఈ ఉడకకి, మనుషులకి, మనకే అస్సలు ఆనట్లేదు. లైక్ దట్ వేడి సెగ పెడుతుంది. సో వీటికి కూడా అప్పుడప్పుడు ఇట్లా స్నానం బాతింగ్ చేపిస్తూ ఉండాలి. ఇక్కడ మా అల్లుడైతే చేపిస్తున్నాడు. ఈ 2 పప్పీస్ వీళ్ళటేనండి, వీళ్ళే తెచ్చుకునినారు. మేము కొనుక్కునేమని అని ఎవరు అనుకోవద్దు, ఇది మేము కొనుక్కోలేదు. ఈ మా అల్లుడు వాళ్ళటే డాగ్స్, వీళ్ళటే అనమాట, వాళ్ళే ఓనర్స్. ఇంకా అయితే మంచిగా చూసుకుంటున్నారు, దాంట్లో స్నానం చేస్తూ మంచిగా. సో ఈ కాలము మనుషుల కంటే కూడా, సో మా డాగ్ కూడా ఇలా స్నానం చేపిస్తూ ఉంటాము అప్పుడప్పుడు కూడా, ఇవి మంచిగా ఉండాలని చెప్పేసి. ఒక దాని పేరు అయితే పండు, ఇంకొక దాని పేరు అయితే పప్పి అనమాట. పండు పప్పి అని ఇట్లా నేమ్ అయితే పెట్టాము. ఇవి అప్పుడప్పుడు మంచిగా ఫీల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వెరీ క్యూట్ అనమాట. చాలామందికి కూడా ఇలాంటి పప్పీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఇవి చాలా మంచివి అనమాట, ఫ్రెండ్లీగా ఉంటాయి. సో చూసారా ఎంత మంచిగా స్నానం చేపిస్తున్నారు. సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మంచిగా. థ్యాంక్ యూ అండి, యువర్ వాల్యుబుల్ టైం స్పెండ్ విత్ అవర్ వీడియోస్. వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకైతే ఫస్ట్ దానికి స్నానం అయిపోయింది, ఇంకా సెకండ్ దానికైతే యాజ్ యూజువల్ సేమ్ ఇలాగే స్నానం చేపించి వీటిని ఎండలో పెట్టాలన్నమాట. ఇవి ఎప్పుడైనా సరే స్నానం చేపించేటప్పుడు ఎండలోనే స్నానం చేపించండి, ఓకేనా? ఎందుకంటే వీటికి ఇవి ఎండలో ఉండాలన్నమాట. చూసారా, దీన్ని అయితే స్నానం చేపిస్తే పులిలాగా ఉండేది పిల్లిలాగా అయిపోయింది. సో ఇట్లా ఎక్కువ ఎండ వచ్చినప్పుడు మాత్రమే వీటికి స్నానం చేపించినాం అనుకో, అవి తొందరగా హెయిర్ ఆరిపోతుంది అనమాట. సో అలా అనమాట. ఇదైతే ఐస్ క్రీమ్ అనమాట. మా హస్బెండ్ అయితే ఐస్ క్రీమ్ తెచ్చిచ్చాడు. చూసారా ఓవర్ యాక్షన్, తెచ్చింది ఐస్ క్రీమే. సో అది ఇచ్చేదానికి కూడా ఇది వచ్చేసి సాఫ్ట్ ఐస్ క్రీమ్ అనమాట. దీంట్లో కోన్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. సాఫ్ట్ ఐస్ క్రీమ్ వచ్చేసి 20 రూపీస్, కోన్ అయితే 30 రూపీస్ అనమాట. సో చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా ఇక్కడికి, ఇది ఇందాక మా అల్లుడు వాళ్ళు స్నానం చేపిస్తా అన్నాడు కదా, వాళ్ళ ఇల్లు అనమాట ఇది, వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇది కంపల్సరీ తింటాను నేను. ఐస్ ఎక్కువ తినకూడదండి, వెయిట్ అవుతాము. సో బట్ ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు కదా, డైలీ ఏం తినాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి ఏదైనా తింటే నో ప్రాబ్లం, డైలీ తింటే అన్హెల్దీనే కదా. ఎప్పుడో ఒకసారి అయితే ఏం పర్వాలేదులేండి, తినొచ్చు, దానికేం పెద్ద ప్రాబ్లం లేదు, ఓకేనా? వెరీ క్యూట్, చాలా చల్లగా ఉంది. ఇక్కడైతే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, సో
ఈ ఐస్ క్రీమ్ అయితే మంచిగా సేల్ అవుతుంది, ఎక్కువ మంది ఇక్కడైతే కొనుక్కుంటూ ఉన్నారు. సో నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఈ ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను. ఇంకా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మామిడికాయ అయితే కట్ చేస్తున్నాను. మామిడికాయ చూసారా, నేను ఒక చేత్తో మొబైల్లో ఫోటో తీస్తూ వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలా వచ్చింది. ఐస్ క్రీమ్ ఇంకా మామిడికాయ ఎప్పుడు కూడా సరే కారం ఉప్పు వేసుకొని తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. ఉత్త మామిడికాయ తింటే అసలు టేస్టే తెలియదు. ఇక్కడ చూడండి, నేను ఒక పక్క కోస్తుంటే మా డాగ్ అయితే పైకి తొంగి తొంగి చూస్తుంది. దానికి ఒక పీస్ వేస్తాను చూడండి మీరే, అదేం చేస్తుందో. ఇక్కడ పెడతాను చూసారా, ఒక పీస్ అయితే ఇక్కడ పైన పెడతా, అది చూడండి పైకి వచ్చి ఎక్కి మరీ తీసుకుంటుంది. అది ఎవ్వరు ఏం తిన్నా కూడా అదే కావాలంటది. అబ్బబ్బబ్బా, చూసారా ఎంత తెలివైందో, చూసేకే అట్లుంది, తెలివి ఒక రేంజ్లో ఉంది దానికి. వెరీ క్యూట్ పప్పీ అనమాట. దీనికి వేసిన తర్వాత దానికి ఎక్కిపోతే ఎట్లా, అందుకని 2 దాంట్లోకి వేస్తాను. ఒకటికి వేసి ఇంకొకటి వేయకపోతే బాగుండదు కదా, అందుకే 2 డాగ్స్కి అయితే వేస్తాను. ఇంకైతే సాయంత్రం పూట అయితే ఇలా బయట అయితే కూర్చొని ఉన్నాము, చల్లగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ కొంచెం ఎండ అయితే వచ్చింది. కుక్కని అయితే కట్టేసాము, చూసారా ఎండలో పెట్టినాం, అది ఎక్కువగా అరుస్తుంది. అంటే కొంచెం సేపే, ఒక 2 మినిట్స్ అది ఆరాలని చెప్పేసి. కింద ఏమీ కాలలేదులేండి, ఇది కింద అది సిమెంట్ రోడ్డు కాబట్టి అసలు పెద్దగా కాలలేదు. సో ఇది వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.